ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. శివకేశవ భేదం అనేది మనకి లేదు. ఎందుచేతంటే మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఆ మహాశంకరుణ్ణి ఆరాధిస్తే సమస్తమైనటువంటి ఫలితాలు కూడా మనకి కలుగుతాయట. శివుడు ఎవరిని పూజిస్తాడయా అంటే విష్ణువుని పూజిస్తాడట. విష్ణువు ఎవరిని పూజిస్తాడయా అంటే శివుని పూజిస్తాడట. అంచేత ఇద్దరూ ఒకటే అని చెప్పి మన భావాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఆ శంకరుణ్ణి పూజించాలట. విష్ణు భక్తులందరూ శివుని పూజించాలట, శివభక్తులందరూ విష్ణువుని పూజిస్తూ ఉంటారట. ఇది ఎంత పురాణాల్లో ఉన్నటువంటి వచనాలు అనుకోండి. అంచేత మనం తప్పనిసరిగా మహాశంకరుడి యొక్క ఆశీస్సులు శివరాత్రి నాడు పొందాలి. ఎవరు పొందాలి అంటే గురుబలం లేని వారు తప్పనిసరిగా పొందాలట. గురుబలం ఉన్నవాళ్ళు ఎలాగ పొందుతారు? గురుబలం లేని వాళ్ళు ఎవరయ్యా అంటే మేషరాశి వారికి గురుబలం లేదు. అలాగే మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక, మకర, మీనరాశుల వారికి గురుడి యొక్క బలం చాలా తక్కువ. అంచేత మహాశివరాత్రి నాడు స్వామిని ఏది అడిగితే అది ఇస్తాడట. అంచేత స్వామిని కొలవండి, ఆయన అనుగ్రహం పొందండి. మరి ఆయన అనుగ్రహంతో మన యొక్క వారఫలాలు అనేవి ప్రారంభించబడుతూ ఉంటాయి. అంచేత అటువంటి పర్వదినాన్ని మనం, శివరాత్రి పర్వదినాన్ని మనం సద్వినియోగం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. అంచేత ఈ నెల 15 నుండి మనకి 15 నుంచి 22 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, శని యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో పనుల్లో ఆలస్యం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి రాశిలోనే శుక్రుడున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అంటే రూపాయి ఇస్తే రూపాయి పాల ఖర్చు అయిపోతుంది. అది తప్పదు. బంధువులు, మిత్రులు తద్వారా విజయం సాధించగలుగుతారు. ఖర్చు కూడా విపరీతంగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా నిలకడలేని ప్రయాణం అన్నట్టు ఉంటుంది. అంటే ఆదాయం వస్తుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. మనం ఈ పని చేద్దాం అనుకుంటే ఇంకో పని చేస్తాం. ఇలా అలా అనుకోకుండా ఒక పనికి ఒక పని ఎక్కువయ్యి మీకు ఖాళీ లేనటువంటి పనులు అవుతూ ఉంటాయి. ఏదైనా మొత్తం మీద ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. డబ్బుకి లెక్క చేయరు, దేనికి లెక్క చేయరు. పని చెయ్యాలనేటువంటి విశ్వాసంతో ముందుకు పెడతారు. తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు. అందరూ అంటారు, అనవసరంగా ఖర్చు పెట్టావు, అనవసరంగా ఇలా చేసావు, అనవసరంగా అంటారు. ఆ మాటలన్నీ పట్టించుకోరు. మీరు మీ పని ఏదో మీరు చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు వారాంతంలో. అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వృత్తుల్లో, వ్యాపారాల్లో కాస్త డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం మీద ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్స్ వాడండి, నీలం వాడండి. ఎక్కువగా శివారాధన చేయండి. శివారాధన చేస్తూ గురువార నియమం పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి.